అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదే వినాయక చవితికి మన ఇంటి దగ్గర అయితే చక్కగా అందంగా తయారయ్యి ఆ వినాయకుడి పూజ చేసుకుంటూ అక్కడ ఇక్కడ పెట్టే ఆ బొమ్మలు చూసుకోవడానికి వెళ్తూ ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా చేసుకునే ఆ పండగ ఈరోజు మేము ఈ మాదిరిగా ఉన్నాం. ఇంకా తెలుగు వాళ్ళ ఇంట్లో అనుకుంటారా, తెలుగు వాళ్ళ ఇంట్లో అయితే కన్ఫర్మ్గా ఈ పండగ అయితే చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దేశంలో వీళ్ళు ఎంత బాగా చేసినా సరే పండగ, కానీ మన ఇంటి దగ్గర మన వాళ్ళతో చేసుకున్న ఆ పండగ వచ్చే ఆనందం ఇంక ఏది రాదు. చాలామంది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఇలాంటి దేశాల్లో వచ్చిన వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు కదా. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అందుకే వచ్చే సంవత్సరం ఈ పండగ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఒక ప్లాన్ అయితే చేశాను అనమాట. అది ఏంటి అనేది ముందు ముందుకు మీకే తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఇష్టమైన ఒక పండగ వినాయక చవితి. ఎందుకంటే వినాయక చవితి మా ఇంటి ఎదురుగుంట ప్రతి సంవత్సరం బొమ్మను పెడుతూ ఉంటారు. 13 రోజులు, 7 రోజులు, 9 రోజులు పెడతారు. అన్నసంతర్పణ పాటలు, ఆటలు, మళ్ళీ వినాయకుని తీసుకెళ్ళినప్పుడు ఉండే అనుపుగోల ఉంటుంది కదండి, అది అస్సలైతే మిస్ అవ్వకుండా ఉండాలనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే. అందుకే నెక్స్ట్ ఇయర్ అది మిస్ అవ్వకుండా ఉండాలనిసే నేను ఒక ప్లాన్ అయితే చేసుకున్నాను అనమాట. మరి మీరు కూడా వినాయక చవితిని ఈ మాదిరిగా మిస్ అవుతూ ఉంటారు కదా, అయితే మాత్రం మర్చిపోకుండా మీ బాధని సంతోషాన్ని షేర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా నాలాగా కూడా చాలామంది ఇలాంటి పండుగలు